వర్క్ నేర్చుకునేటప్పుడు మీరు చూసుకున్నట్లయితే కనుక కొత్తగా వర్క్ నేర్చుకునేటప్పుడు కాంపౌండ్ వాల్ గోడ కట్టుకున్న తర్వాత ఈ కాంపౌండ్ వాల్ గోడ ఉంటుంది కదా, ఈ కాంపౌండ్ వాల్ గోడ మీకున్న బిల్డింగ్ ప్లేస్ని బట్టి గోడ అన్నది కట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే బిల్డింగ్ ఉన్న ప్లేస్ని బట్టి 4 అడుగుల గేటా లేదా 5 అడుగుల గేటా అన్నది చూసుకుని ఆ తర్వాత గేట్ సెట్ చేసుకున్న తర్వాత ఈ కాంపౌండ్ వాల్ గోడ కట్టేసుకున్న తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీ కూడా కాంపౌండ్ వాల్ గోడ మీద ఒక బెల్ట్ బీమ్ అన్నది వేయాలన్నమాట. ఈ విధంగా మనం కాంపౌండ్ వాల్ గోడ కట్టేసుకున్న తర్వాత పైన మీకు ఆంతం చూసారా బెల్ట్ బీమ్ అంటారనమాట అండి. కంపల్సరీగా కూడా కొత్తగా వర్క్ నేర్చుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా బెల్ట్ బీమ్ వేయడం వల్ల రేపు అన్న రోజుని గోళ్ళకి క్రాక్లు అనేవి రాకుండా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా సరే ఈ గోళ్ళు కట్టేసిన తర్వాత రేపు అన్న రోజుని క్రాక్స్ అయితే రానివ్వకుండా ఈ బెల్ట్ బీమ్ అన్నది కాపాడుతుంది అనమాట. అంటే దాన్ని ఎడనివ్వదు అనమాట. గోడ అన్నది దేన్ని కూడా క్రాక్లు వచ్చినా సరే ఎడనివ్వకుండా ఈ బెల్ట్ బీమ్ అన్నది కాపాడుతుంది అనమాట. కంపల్సరీ కాంపౌండ్ వాల్ గోడ కట్టుకునేటప్పుడు అదే విధంగా మనం స్లాబ్ పైన పెట్టుగోడ కట్టుకునేటప్పుడు కూడా ఈ విధంగా బెల్ట్ బీమ్ అన్నది ఒకటి వేసుకోవాలన్నమాట. ఈ బెల్ట్ బీమ్ వేసే విధానం అయితే నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ బెల్ట్ బీమ్ వేసే దళసలు వచ్చి మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ బెల్ట్ బీమ్ వేసే దళసలు అనమాట. ఎప్పుడైనా సరే బెల్ట్ బీమ్ వేసే దళసలు వచ్చి మనకి కంపల్సరీ గోడ అన్నది కడుచుకున్న తర్వాత బద్ద దళసలు అన్నది వేసుకోవాలన్నమాట. ఈ బద్ద దళసలు వచ్చి 2.5 లేదా 3 అంగుళాల దళసన అయితే ఈ సిల్వర్ బద్ద అన్నది ఉంటుంది. ఈ సిల్వర్ బద్దనే మనం బెల్ట్ బీమ్ కింద వాడుకోవాలన్నమాట. ఇదే సేమ్ దళసన అన్నది మనం కంపల్సరీ కూడా వేసుకోవాలన్నమాట. ఈ బెల్ట్ బీమ్ వేసేటప్పుడు మనకి కాంక్రీట్ పాళ్ళు వచ్చేటప్పటికి జిగిరిగాని అంటే 3-1 అనమాట. 3-1 2 గమ్యాల కాంక్రీట్ 3 గమ్యాల ఇసుక 1 గమ్యాల సిమెంట్ అన్నది వేసుకుని కంపల్సరీ మనం జిగిరిగా ఈ కాంక్రీట్ అన్నది కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కాంక్రీట్ అన్నది కలుపుకొని ఈ విధంగా గోడలు కట్టించుకున్న తర్వాత 8 mm ఓసా లేదా 6 mm ఓసా ఒకటి పెట్టుకుని మనం కంపల్సరీ కూడా ఈ గోడల మీద బెల్ట్ బీమ్ అన్నది వేసుకోవాలన్నమాట. కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళకి 100% ఉపయోగపడాలనే నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట. కంపల్సరీ కూడా వర్క్ నేర్చుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కాంపౌండ్ వాల్ గోడ కట్టించుకున్న తర్వాత ఈ విధంగా బెల్ట్ బీమ్ అన్నది వేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి. చాలామందికి ఉపయోగపడాలని నేను ఈ వీడియో చేశాను అనమాట. ఎప్పుడైనా సరే ఈ బెల్ట్ బీమ్ వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే కనుక క్రాక్స్ అనేవి రానవద్దనమాట. ఈ గోడ చూసారా, ఎందుకంటే ఇది కాంక్రీట్ అనమాట. కాంక్రీట్ బల్ల స్ట్రాంగ్గా అయిపోవడం అయితే జరుగుతుంది. ఆరిపోయిందంటే చాలా బలం వచ్చేస్తుంది అనమాట. ఈ బల్ల ఎప్పుడైతే ఈ కాంక్రీట్ బెల్ట్ బీమ్ అన్నది వేసామో ఈ గోడకి క్రాకులు రానివ్వకుండా మనకి ఆపుతుంది అనమాట. ఎప్పుడైనా సరే గోడలు ఇడిపోకుండా అదేవిధంగా గోడకు క్రాక్లు రాకుండా రావడం అయితే జరుగుతుంది అన్నమాట. కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళకి 100% ఉపయోగపడాలనే నేను ఈ వీడియో అన్నది నేను చేయడం అయితే జరిగిందనమాట. ఎప్పుడైనా సరే వర్క్ నేర్చుకునేటప్పుడు కంపల్సరీ కూడా ఈ విధంగా వర్క్ అన్నది నేర్చుకోండి. వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ కూడా ఈ విధంగా చేయండి. అవకాశం ఉంటే కనుక కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళకి 100% ఉపయోగపడాలని నేను ఈ వీడియో చేశానండి. ఎప్పుడైనా సరే మీకు అవకాశం ఉంటే కనుక మధ్యలో కూడా ఒక బెల్ట్ అన్నది వేసుకోండి. కొత్తగా వర్క్ నేర్చుకునే ప్రతి ఒక్కరు కూడా మధ్యలో కూడా ఒక బెల్ట్ అన్నది వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉండడం అయితే జరుగుతుంది. మేము ఇక్కడ గట్టి నేల కాబట్టి, నేల వచ్చేటప్పటికి ఇది చాలా గట్టి నేల, కొండ నేల కాబట్టి మేము ఒక బెల్ట్ అయితే వేస్తాం అనమాట. ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా సరే ఇలాగే వేస్తాం అనమాట అండి. కంపల్సరీ కూడా గోడలు కట్టే ప్రతి ఒక్కరు కూడా వర్క్ నేర్చుకునేప్పుడు కాంపౌండ్ వాల్ గోడ మీద ఈ విధంగా బెల్ట్ అయితే వేయడం అయితే మర్చిపోకండి. ఎక్కడితో ఈ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి. కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వీడియోస్ ఉపయోగపడేలాగా మన ఛానల్లో పెట్టడం అయితే జరిగింది. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఎక్కడితో ఈ వీడియో అయిపోయింది. వీడియోకి ఒక కామెంట్ అయితే కంపల్సరీ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఒక వీడియోకి కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి. వీడియోకి ఒక లైక్ అన్నది కంపల్సరీ కొట్టండి. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. జై హింద్.